स्वागतम थैंक यू वेरी मच सर ఒక్కసారి ఆర్యవైశ్య కొత్తపేట నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మనం వచ్చిన ముఖ్య అతిథులకు స్వాగతం పలికి మా సంఘం వాళ్ళు లోపలికి తీసుకుపోవడం జరుగుతుంది. దయచేసి అమ్మాయిలు రండి అమ్మా రండి. ఈ కార్యక్రమానికి కాలాతీతమైన శ్రమించాలి. వచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ఆర్యవైశ్య స్వాగతం సుస్వాగతం. వేదికలో పెద్దలకి మరి వేదికలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మా కొత్తపేట ఆర్యవైశ్యంలో క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన వివి రాజు గారు అని మన మంచుకొండ సురేంద్రన్ గారు మరియు సాయి గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మాకు ఉన్నంత అన్నైన సురేంద్రన్ గారు మాకు సంఘానికి ఎప్పుడు అడిగినా ఏమైనా సాయం చేస్తారు. అన్న పేరు మంచి అంటేనే మాణిక్యం తెలంగాణ కొండ అంటే కొండంత అంద, అందుకే మనకు అన్నారు కొండంత అంద మనకి ఇస్తుంది. ఇన్ని రమేశ్వర గారు మంచికి మాణిక్యం లాంటి వాళ్ళు, మంచితనానికి మాణిక్యం లాంటి వాళ్ళు, డైమండ్ లాంటి వాడు, నాణ్యతకు బంగారు లాంటి వాడు, నాణ్యతకు వెండి లాంటి వాడు. అట్లాంటి ఇమ్మడి అధినేత అయిన ఇమ్మడి రమేశ్వర గారు మనకు దగ్గరలో చైతన్యపురిలో మన కోసం ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ చేస్తున్నాడు. అన్నగారికి పెద్దల ఆశీస్సులు మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ వాళ్ళ షాప్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అన్నగారికి మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. మాకు అతి ముఖ్యమైన వ్యక్తి మంచికొండ సురేంద్రన్న, ఉగలపల్లి ఉపేంద్రన్న 40 రోజులు అవకాశం తీసుకొని అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప భక్తుల కోసం ఆయన 40 రోజులు తీసుకొని అయ్యప్ప స్వామి ఆట తీసిన మహత్తరమైన వ్యక్తి. అంతేకాకుండా ఈరోజు ఎన్నో పెళ్లిళ్ళు కావాలంటే 40 నుండి 50 లక్షల అట్లాంటిది ఉపేంద్రన్న ఫ్రీగా ఉచిత వివాహం చేస్తున్నారు. అట్లాంటి ఏమి తయారీ ఈరోజు మన ఉపేంద్రన్న చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంకో ముఖ్యమైన వ్యక్తి రాజుగారు నిజామాబాద్ నుండి 2000 సంవత్సరంలో అక్కడ చిన్న పెద్ద వ్యాపారం చేసి షేర్ మార్కెట్ అన్ని పోగొట్టుకొని హైదరాబాద్కి 20 కిలోమీటర్లు ఉంది. ఈనాడు బీబీకి అధినేత అయిన అతను మనకు ఏమిటారు చెప్పుకుంటారు. ఉనబడిన రోజు 85 బస్సులు పెట్టి 230 కార్లను పెట్టి 7,000 మందికి అన్నదానం చేసిన ఘనత మన రాజన్నకి జరుగుతుంది. మన రాజన్న గారు ఈరోజు ఐబిఎన్ ఫౌండేషన్
అని స్టార్ట్ చేసి బిజినెస్ ద్వారా ఎంతో మందికి సేవలు ఇస్తున్నాడు. అట్లాంటి అన్నగారు మా సంఘానికి రావడం ఎంతో ఆనందమైన విషయం. ఇంకొక మహత్తరమైన వ్యక్తి మంచుకున్నారు మన ఉప్పాల సీనన్న. ఆ కళ్ళలో మెరుపు చాలు ఎన్నో ఉన్నారని భయపడించినారు. ఆపాలంటే నేనున్నానని, ప్రజల సమస్య అంటే నేనున్నానని, బెంచు దారి కళ్ళు నీరు కాయ మనిషి అంటే సామాన్యులను కొత్త మనిషిలా చూసే మన ఉప్పాల శ్రీరన్న గారికి స్వాగతం పలుకు. వేదిక నిర్వహించిన శ్రీరన్న గారికి ఐబీటీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన ముందు ఇవాళ మా సంఘానికి పెద్దదికైనా మన శ్రీరన్న గారికి నమస్కారం తెలియజేస్తూ ఈనాటి మాకు అధ్యక్షత వహిస్తున్న మా ప్రెసిడెంట్ గారు, ఒక ఊరు బాగుండాలంటే ఒక సర్పంచ్ మంచి ఉండాలి, ఒక దేశం బాగుండాలంటే ఒక ప్రెసిడెంట్ మంచి ఉండాలి. అలానే మా సంఘం బాగుండాలంటే మా టైగర్ మాకు ఉన్నంత బలం, మా ఈసీ బాడీ అందరికీ బలమైన వ్యక్తి మా ప్రెసిడెంట్ గారు. మా బలమే ఈసీ బాడీ, ఈసీ బాడీ బలమే మేము. మా ఈసీ బాడీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఆకాశాన్ని నక్షత్రాలు చెట్టు పువ్వులందరూ మా ఈ కొత్తపేట ఆరోగ్యానికి మా ఈసీ బాడీ మెంబర్లే మా పెద్దమంది. మరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు మన జ్యోతి ప్రజలందరినీ అందుకే వేదిక మీద అలంకరించారు దీపం జ్యోతి వెలిగించాలని కోరుతున్నాను.
ప్రెసిడెంట్ పోయినప్పుడు మాకు वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, जय माता, वासवी माता, जय जय माता, वासवी माता, वासवी माता, वासवी माता, वासवी माता, प्रेम से बोलो, वासवी माता, भक्ति से बोलो, वासवी माता। కొత్తపేట ఆధ్వర్యంలో నూతన సంవత్సర చేసిన వేదిక మీద ఉన్న అగ్రత మహారాజులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ ఆర్ గుప్తా గారికి మరియు ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గారికి, కోశాధికారి సత్తన్న గారికి, ప్రాజెక్టు చైర్మన్ హరిశంకర్ గారికి, వేదిక మీద ఉన్న ఇచ్చేసిన అక్కా చెల్లెలకు అన్నతమ్ములందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, రాబోయే అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ, డాక్టర్ సాబ్ 70 ఏళ్ళు ఉన్నా కానీ ఒక 30 ఏళ్ళ యువకులు లెక్క పనిచేస్తుంటాడు. ఎందుకంటే ఆయన ఒక కసి ఏదన్నా ఒకటి హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే అన్నదాన కార్యక్రమాలు కానీ, కోవిడ్ టైంలో ఎన్నో ఎసెన్షియల్ కిట్స్ ఇవ్వడమే కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఏజ్లో కూడా ఏదో ఒక తపన, మన సంఘాన్ని బాగు చేయాలి, సంఘానికి ఒక భవనం కావాలి, సంఘం తరఫున మన ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులు ఎవరు ఉంటే వాళ్ళను మేమున్న ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా దగ్గరికి వచ్చేసి ఒక పని చేయించుకోవాలనేది ఒక తపన ఉంటుంది. కాబట్టి డాక్టర్ సాబ్ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకా కొత్తపేట సంఘంని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతోటి ఇంకా రాబోయే రోజులలో మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి పదంలో గ్రేటర్ హైదరాబాద్లో మంచిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ, వాసవాదం కోరుకుంటూ, ఇవాళ కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి ఒక భవనం గురించి అడగడం జరిగింది. నేను మన సుధీరెడ్డి గారు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో చూసేసుకుని ఒకసారి రామన్నతో కూడా చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పమని చెప్తా. అది ఎట్లా వీలైతే అంత తొందరగా మేమందరం కూడా దయానందరం ఇక్కడ పక్కనే ఉంటాడు కాబట్టి మనం అందరం కలిసేసి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఆర్యవైశ్య అభివృద్ధి కోసం ఎల్లవేళ 24/7 ఎల్లవేళ మీకు అనుకూలంగా ఉంటారని చెప్పేసి చెప్పుకుంటూ, నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, తొందరగా వెళ్ళాలని చెప్పేసి మా సుజాతక్క వాళ్ళ టీం అందరికీ కూడా, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం మహిళా టీం అందరికీ కూడా పేరు పేరున మీరు కూడా దాండియా ఆడినందుకు. మరొకటి మా ఆర్యవైశ్య టీవీ ఛానల్ మా శ్రీరంగ కూడా ఎక్కడ పొద్దుగా మనం గేట్ కాడి నుంచే మొదలు పెడతాం పాపం. ఎందుకంటే ఆయన కూడా ఒక వయసులో అంటే ఒక అభిమానం కాబట్టి ఆయన ఎక్కడ ఏది ఉన్నా కానీ ఆ వెండి కుమార్ అన్న ఎక్కడ చెప్తే అక్కడ వస్తుంటాడు. నేను చెప్పినా కానీ వస్తుంటాడు, మా ఉపేంద్ర అన్న కూడా చెప్పినా కానీ వస్తుంటాడు. అతనికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, మీ ఆర్యవైశ్య టీవీకి కూడా మేము ఎల్లవేళలా సపోర్ట్ ఉంటామని చెప్పి చెప్పుకుంటూ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై వాసం. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులైన ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి, మన మారుతి నగర్ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం తరఫున ఈ హడావుల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ మేము మాట్లాడలేకపోతున్నాము. వారిని మా మహిళలందరూ ఇంత స్వాగతించి పలికినందుకు ప్రత్యేకంగా మాలా మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. వారికి కొత్తపేట ఆర్యవైశ్య సంఘం నుంచి చిరు కానుక ఇది. సార్ కొండంత దేవునికి కొండంత పూలు పెట్టలేము కాబట్టి అట్లాగే మీకు ఈ చిరు కానుక చిరుది మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మంచుకొండ సురేందర్ కూడా ఉన్నాడు ఇలా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరియు మహిళా కార్యవర్గం మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట కార్యవర్గం వేదిక అలంకరించిన గారు, రాజు గారు, గారు, ఉపేందర్ గారు, రమేష్ అన్న గారు మరియు విజయ్ కుమార్ గారు, మీ అందరికీ నమస్కారం. అంకుల్ కొత్తపేట ఆర్యవైశ్య అధ్యక్షుడు వారి గురించి చెప్పాలంటే నేను ఒకటే, ఎవరికి ఆపద వచ్చినా, మెడికల్ ఆపద వచ్చినా ఒక ఫోన్ కాల్ ఆయన అవైలబుల్ ఉంటారు. ఇంటికి వచ్చి మరి హెల్ప్ చేస్తారు ఆయన. మరియు ఎంతోమంది మేము చెప్పినా కానీ ఆయన సర్వీస్ కూడా దొరుకుతుంది ఫ్రీగా. సో మీకు ఈ గొప్పతనానికి నమస్కారాలు.
ఇది నా గొప్పతనం కాదు సార్, మీ అందరి సహకారమే. నేను మీరు ముందు మాకు ఆశిస్తే ఏదైతేనే నేను ముందుంటాను. నా శక్తివంతంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు ధన్యవాదాలు. మీ కమిటీకి మరియు మన కమిటీకి మరియు మన పిఎస్టీకి అందరికీ అభినందనలు. కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. మన ఆత్మీయుడు, ఆత్మబంధువు, వైశ్యులకు ఎంతో ముందు నుంచి సేవ చేస్తున్నటువంటి మన ఆత్మీయుడైన దయానంద్ గారు కొన్ని కార్యాల వల్ల ఎమ్మెల్సీ గారు రాలేకపోయినారు. వారి గురించి వారు రిప్రజెంటేట్ చేశారు. కానీ వారు వచ్చిన వీరికి కూడా స్వాగతమే. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇన్ అవర్ ఏరియా. థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంఘం తరఫున ఆంజనేయులు గారు వచ్చేసి మా సత్యశీలు ఆంజనేయులు గారు దయచేసి వారికి చిరు కానుక కావున మమ్మలను గారు ఒక్క 2 నిమిషాలు సంఘం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మనకు నిజంగా చెప్పాలంటే ఇమ్మడి రమేష్ గారి గురించి చెప్పాలంటే 1 గంట సరిపోతుంది. వారు వైశ్యులలో ఎవరు ముందుకొచ్చినా వారి వ్యాపారంలో వైశ్యులని చెప్తే చాలు ముందుండి వారికి ఎన్ని టైంలో ఎన్ని సేవలు చేయాలన్నా ఏ విధంగా చేయాలన్నా ముందుండే ఇమ్మడి రమేష్ అన్న గారిని. మన చైతన్యపురి మానపల్లి జ్యువెలర్స్ పక్కన సాఫ్ట్ జ్యువెలర్ షాప్ కూడా ఓపెనింగ్ ఉంది. దానికి కూడా మనం అందరం వెళ్ళి ఇదే విధంగా మన వైశ్యుని పైకి తీసుకురావడానికి, వైశ్యుని బిజినెస్ కు మనం తీసుకుపోవడానికి. ఇంకోటి ఇమ్మడి రమేష్ గారు అంటే ఇమ్మడి అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కు మన్నె తెచ్చేటువంటి ఆయన మనకు రావడం ఈ రోజు మన అదృష్టం. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారు ఈరోజు క్యాలెండర్ తీసుకున్నందుకు వినతి చేసేందుకు పిఎస్టీలందరికీ హృదయపూర్వక నమస్కారం అని మరియు అధ్యక్షులు గారు అండ్ పిఎస్టీలందరూ కూడా అందరూ వేదికపై అలంకరించిన మా పెద్దన్న సురేంద్రన్న, రాజు వెంకటన్న అండ్ కుమారన్న అందరూ కూడా చూస్తుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. టైగర్ కానీ ఈ భారతీయ గజన ఆలోచనలో నేను ఒకటి చూస్తుంటే నాకు ఉమెన్స్ మెజారిటీ ఎక్కువ పడుతుందండి. వీళ్ళే బాగా చాలా యాక్టివ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా ఫాస్ట్గా ఉన్నారు. చాలా మంచి ఈ టైంకు మీరు రావడం కూడా నిజంగా చెప్పాలంటే ఈ మహిళలందరికీ శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాం. ఈ సంఘాన్ని బాగా ముందుకు తీసుకుపోతున్న డాక్టర్ గారికి రియల్గా సీనియర్ అన్నట్టు అన్ని ఏజ్ ఎంత నాకు తెలియదు కానీ 60లో 20 లాగా 20 years లాగా బాగా ఫాస్ట్ ఉంటుండ్రు. నిజంగా సీనియర్ లెక్కనే అన్న కూడా బుల్లెట్ లాగానే పోతుంది. ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మాది ఇమ్మడి సిల్వర్ జోన్ కూడా ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ ఇక్కడ మీకు అందరికీ దగ్గరలో ఉండాలని తెలుసుదని రాబోతున్నాము. మీరు కూడా మీ అందరికీ ఇన్విటేషన్ పంపిస్తారు. మీరు అందరూ కూడా వచ్చి మా కంపెనీ మా ఇమ్మడి జ్యువెలరీని ఆశీర్వదించవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సార్. ఇమ్మడి రమేష్ అన్న గారికి ధన్యవాదాలు. మా సంఘం గురించి వారి ఆలోచన మన ముందు పెట్టడం జరిగింది. వారు అన్నట్టుగా ఈ దేశానికి ఇప్పుడు వెన్నుముకైనటువంటి మహిళలే ముందుకు రావాలి, మహిళలే రాజ్యాంగం ఏదాలి. మన కొత్తపేట సంఘం కూడా మహిళలే ఆదేశించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక ఈ కార్యక్రమానికి ఎంతో టైం తీసుకొని మన కార్యక్రమానికి వచ్చినటువంటి మన బీబీజీ గ్రూప్ రమేష్ గారు, రాము గారికి ఒక్కసారి, రాజు గారికి ఒక్కసారి కొత్తపేట సంఘం గురించి 2 నిమిషాలు మాట్లాడాలి. శుభోదయం. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చెప్పారు డాక్టర్ గారి గురించి. అంటే డాక్టర్ గారు కొద్ది రోజుల నుంచి పరిచయం కానీ చాలా ఎప్పటి నుంచో పరిచయం లాగా నాకు చాలా ఆత్మీయులాగా అయ్యారు. అండ్ అంటే ఆయనతో మాట్లాడుతుంటే మనకు
కొత్త పరిచయం లాగా అనిపేది. మనం వనభోజనాలకు కానీ అంతకుముందు కానీ చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఒక 4-5 సార్లు కలవడం జరిగింది. కలిసినంతసేపు కూడా ఆయన అంటే మన వయసులకు ఎలా సేవ చేద్దాము, ఏం చేద్దాము అనే ఆలోచన చేసిండ్రు. థ్యాంక్ యూ డాక్టర్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. అండ్ మీ కొత్తపేట సంఘంలో కానీ మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మీరు రాత్రి ఎన్ని టైం ఫోన్ చేసినా మా సహాయకారం తెలియజేస్తున్నాం. ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలు. మన ఏరియా అనే కంటే వరంగల్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్, అవి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరయ్యా టైగర్ అంటే మొగలపల్లి ఉపేందర్ అని పేరు చెప్తారు. ఈ మొగలపల్లి ఉపేందర్ గారు మన కొత్తపేట సంఘానికి వచ్చేసి మనని ఆశీర్వాదానికి వచ్చారు. తర్వాత ఇంకోటి ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా పిలిచినా మాకు టైం అలాట్ చేసేటువంటి గొప్ప వ్యక్తి మా బావగారు మొగలపల్లి ఉపేందర్ గారు. మా సంఘం 5 నిమిషాలు మాట్లాడవచ్చు. మైక్ అవసరం లేదు. సభాధ్యక్షులు, కొత్తపేట ఆర్యవేశ సంఘం అధ్యక్షులు డాక్టర్ గుప్తా గారు, మా బావగారు మరియు ప్రధాన కార్యదర్శి గోవుల అమర్నాథ్ గారు, కుషాల్ గారి అధ్యక్ష సుబ్బయ్య గారు, ప్రాజెక్ట్ చైర్మన్ ఆర్ శంకర్ గారు మరియు సుజాత అక్క, మా అక్క, మహిళా గారందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆడవారికి పొద్దున పనులు ఎక్కుతున్నాయి, మగవారికి పనులు ఎక్కుతున్నాయి. కాబట్టి మీరు కుటుంబాన్ని త్యజించి పనులు తొందరగా చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చిందంటే మీకు సంఘం మీద ఎంత ప్రేమ ఉందో నిజంగా చాలా ఆనందదాయకం. ఏదైనా మా అన్న మంచికొండ సురేంద్ర గారు, రమేష్ గారు, ఎల్వి గుప్తా గారు మరియు తమ్ముడు రాజు బీకేజీ రాజు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ కృష్ణవాళ్ళంతా ఒకప్పుడు అందరు కింద కూర్చున్న వాళ్ళే. కింద కూర్చున్నంత మాత్రాన చిన్నవాళ్ళు కూడా కృష్ణవాళ్ళు చిన్నవాళ్ళు కాదు. పని చేసేవాడే పెద్దవాడు, చేసుకునేవాడు చేసేవాడికి చెప్పిన ధైర్యం ఉంటుంది. సంఘం చిన్నదా పెద్దదా కాదు, సభ్యులు కొట్టుకుంటా చాలా మంది కాదు, కార్యక్రమం నిర్వహించేవాడు గొప్పవాడు. సంఘం అంటే సంఘటితమయ్యేది, సభ్యులంతా కలయికతోటి ఏర్పడింది సంఘం. సంఘంలో ఒక కార్యవర్గం ఉన్నది, దానికి అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు ఉంటారు. వాళ్ళందరి కృషి ఫలితంతో మన సంఘంలో ఉన్న పేద వారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ, అవసరం ఉన్న వారికి కానీ, ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడమే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. సంఘం అంటే మనం ఏదో ప్రెసిడెంట్షిప్, సెక్రటరీషిప్ తీసుకొని ఇళ్ళలో కూర్చొని వాట్సాప్ ఫేస్బుక్లో పెట్టడం కాదు. గొప్పతనం అవసరం ఉన్న వారిని ఆదుకోవడమే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో డాక్టర్ గుప్తా గారు ఎన్నో కార్యక్రమాలు, దైవిక కార్యక్రమం, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు, మన సంఘ కార్యక్రమాలు, మరి మన కుటుంబంలో కూడా వంశల కార్యక్రమాలకు కూడా అందరూ కలుపుకోతూ మాలాంటి వారిని పిలిచి మాతో ఏ సహాయ సహకారం ఉన్నా ప్రతి సంఘానికి కార్యక్రమాలు చేసే వారిలో డాక్టర్ గుప్తా గారు ముందుంటారు. ఎందుకంటే చేసే ఉత్సాహంలో వయసు పెద్ద పనేం కాదు, వయసు దృష్టి లేదు. 16 ఏళ్ళ పిల్లలు కూడా ఆయనకు మనసు బాధలేక ముసుగులో వచ్చేస్తారు. 70 ఏళ్ళ వయసులో కూడా మనసు పెంచుకుంటే యువకులతో పనిచేస్తారు. ఆ కోడలో వచ్చి ఉన్నారు డాక్టర్ గుప్తా గారు. వయసు ప్రధానం కాదు, మనసు ప్రధానం. చేసే ఉద్దేశం, సంకల్పం గొప్పదైతే భగవంతుడు కానీ, పెద్దలు కానీ అందరూ కానీ సహకరిస్తారు, ప్రోత్సహిస్తారు. మనం చేసే కార్యక్రమం చెడ్డదగి అందరి మద్దతు కొట్టే ఎవరు. కాబట్టి దయచేసి మన దాంట్లో చాలా మంది పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు. ఉన్నవారు లేని వారికి సహాయం చేయాలి. నేను వ్యక్తిగతంగా లేని వారికి ఉన్నవారు సహాయం చేసే అవకాశం దొరకదు. ఎందుకంటే ఎవరు పేదవారో తెలియదు. అలాంటి వారు సంఘాన్ని సంప్రదిస్తారు. అయ్యా నా బిడ్డ ఫీజు కట్టాలి, నా కొడుకు ఫీజు కట్టాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, నాకు ఆపద ఉంది, నాకు సపోర్ట్ సంఘాన్ని కొడుతారు. సంఘం వారు ఏం చేస్తారంటే మనందరం తెలియజేస్తారు, పెద్దలకు కానీ సభ్యులకు తెలియజేస్తారు. మనం అంతా తోచిన విధంగా ఏ విధంగా ఉపయోగపడుతామో దాని కానీ
దయచేసి అందరూ ఇలా కొత్తపేట ఆదివాసీలు రానున్న కాలంలో అధిక సంఖ్యగా ఆగిపోయిందని ఎందుకంటే ఈ ప్రాంతంలో నాయకుడు అవుతుంది కాబట్టి ఇది నాకు పుట్టించడానికి ఈ సభ నేను ఎంత పెద్దపడినా కానీ నేను కొత్తపెట్టి నేను ఆదివాసీ మహాసభ కార్యదర్శకుడు అదే ప్రజలైనా కూడా కొత్తపెట్టిన నా నివాసస్థలం కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తాను. కాబట్టి ఏ కార్యక్రమం వచ్చినా నాతో ఏ సహాయ సహకారాలు అందించినా ఎవరికైనా మినిమం తెలిసిన వాళ్ళని ఆదివాసులని వీరవాళ్ళని వారి తల్లిదండ్రులు ఆలోచిస్తుంది వారి పిల్లలు పెళ్లి కావాలంటే నన్ను సంప్రదించినట్లయితే పొందినవాళ్ళకు వారికి ఘనంగా సంప్రదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారికి పనిచేసిన వాళ్ళంటే 15 రోజుల ముందు అధ్యక్షులు తెలియజేసినట్లయితే వారికి హాలు పందిని పుస్తే బట్టలు బంగారాన్ని కంచిగా పిల్లచీర ఉండగల పీటలు జంపన బెల్లము అయ్యారు రోజులు అన్ని ఖర్చులతోటి వారికి ఘనంగా నిర్వహించడం జరిగింది. దయచేసి వారికి తీరాలను అంటే తెలియని వారికి వారికి ఘనంగా వివాహం జరిపించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎవరైనా మంచిగా చదువుకునే ఉద్దేశం ఉంది వారి తల్లిదండ్రులు లేక ఆర్థికంగా బాధపడి చదువుకోలేకపోయిన వారికి ప్రోత్సహించి వారికి చదువుంచి బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే మన ప్రాంతం కాబట్టి వారు చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను మనం ముందుండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. దయచేసి మరొకసారి అందరికీ విన్నపం ఏంటంటే రాబోయే కాలంలో అందరూ సంఘటితమై సేవా కార్యక్రమాలు పాల్గొని సంఘ సభ్యులకు ఉపయోగపడాలని కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాధ్యక్షులకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కొత్త సంవత్సరం ఆంధ్ర సంవత్సరం అందరూ అష్టశ్వర్య సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌరులు మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం వ్యాపారం ఐశ్వర్యం అన్ని విధాలు మీరు మంచి ఉండి కరోనా అన్ని విధాలు మంచి ఉండాలని చెప్పి కోరుకుంటూ జయ థ్యాంక్ యూ. మన టైగర్ అన్నటువంటి మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా గారు ఇంకా 2 తప్ప చెప్పినారు. వారు ఎంతమంది బీద అమ్మాయిలకు మ్యారేజ్ చేశారో వారు ఇక లెక్క మర్చిపోవాల్సి వస్తుంది. అటువంటి అన్ని మా సేవా కార్యక్రమాల్లో పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఇంకొకటి స్టార్టింగ్లో కూడా వృద్ధులకు 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా ఒక మ్యారేజ్ అని వాళ్ళ ఊహలకు అందకుండా అటువంటి కార్యక్రమాలు కూడా చేసిన ఘనత మన ఉపయోగపడేది. అది ఒకటే కాకుండా బీద విద్యార్థులకు కూడా ఎంత రోజు వీడియో ఓపెన్ చేస్తే ఒక బీద విద్యార్థికి డబ్బు సహాయం, ఒక బీద అమ్మాయికి పుస్తక బట్టలు పెళ్లిళ్ళ సహాయం, అసలు వారు చేయని కార్యక్రమం లేదు. రీసెంట్గా వారు 41 రోజులు మన ఇంట్లో 2 సార్లు వంట వంటనే ఆడలకు కోపం వస్తే కోరుతారు. ఏమనుకోవద్దమ్మా. అటువంటిది మా ఉపేందర్ బాబు గారు 41 రోజులు నిర్విరామంగా అన్నదానం అయ్యప్పులకు చేసినాడు. ఇటువంటి దానకర్తకు మనం అందరం మరొకసారి కర్తల ధన్యాలతో పరుస్తాము. తర్వాత మీరు మాకు ఆత్మీయులు మా బంధువులను చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. థ్యాంక్ యూ సార్. మన ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పెద్దలు గౌరవనీయులు నిరంతరం ప్రజాసేవలో మమేకమవుతున్న డాక్టర్ బిఆర్ గుప్తా గారి అధ్యక్షుల గారికి, మరి సెక్రటరీ అమర్నాథ్ గారికి, కోశాధికారి సత్తాలకి, వేదిక పరిస్థితి అందిరన్న పెద్దలు మా రాజన్న, కోవేంద్రన్న, ఉపేంద్రన్న, రమేష్ అన్న, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది మీకు అందరూ సుపరిచితులు. ఇంతమంది ఈ కార్యక్రమం ఎందుకంటే కొత్తపేట ఆదివాసీ కమిటీ ఈరోజు ఒక బస్తీ సంఘం అయినా కూడా రాష్ట్ర స్థాయిలో చేసే కార్యక్రమం చేస్తున్నారంటే అతిశక్తి కాదు. మరి గుప్తా గారి నాయకత్వంలో అందరి టీం నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. గత 3 సంవత్సరాల క్రితం చూస్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా అనేకమైన కార్యక్రమాలతో రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఆరోగ్య శిబిరాలు అయితేనేమి, అన్నదానం అయితేనేమి, ఒక్కటనే కాదు ఎక్కడ ఏదున్నా కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకొని శరవేగంగా దూసుకుపోతున్న కొత్తపేట ఆదివాసీ సంఘానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మీరు సమాజానికి మీద బడుగు బలగిన అందరికీ కూడా సమాజంలో సేవ చేయాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ మరి చెప్పారు. ఇప్పటికే మహిళలు నిజంగా శక్తివంతులు. మరి ఇదని అందరూ చెప్పారు. ఒక శక్తివంతులే కాదు, మహిళలు ఆదిశక్తి పరాశక్తి అని చెప్పారు. మహిళలు ఆదిశక్తి పరాశక్తి కాదు, మాకు ఇంకా శక్తులుండే మీకు గమనిస్తలే
చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా గుప్తాలకు వాళ్ళ టీంకి అందరికీ కూడా కవితూపులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలతో ముందుకు పంపించమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. జై హింద్, జై వాసు. థ్యాంక్ యూ ఎల్వి గారు. మాకు ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండింది. కొన్ని కాలాతీతం అనుకోండి, కొన్ని ఎర్లీగా అనుకోండి, కొన్ని పనుల మూలాన రాలేకపోయినారు. అట్లా వాళ్ళందరికీ కూడా మనము మన సంఘం ద్వారా ధన్యవాదాలు, వాళ్ళు రాకుండా ధన్యవాదాలు తెలుపుకుంటాము. మరియు ప్రత్యేకంగా మనకు యాదా అశోక్ వైఫ్ మంజుల గారు ఇప్పుడు రావడము, ఈ లైట్లు లేకున్నప్పుడు ఉండండి, లైట్లు బంద్ చేయండి. మంజు వచ్చింది, ఆది పరాశక్తి మహాకాళి. సో థ్యాంక్ యూ. మన మనసులో సురేందర్ గుప్తా గారు ఫ్యామిలీతో రావడం, అన్నపూర్ణ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాగతం చెప్తున్నా. ఎటువంటి వారి ఇంటికి పోవడంతోనే ఫస్ట్ సార్ ఉన్నా లేకున్నా మాకు తేనీరు విందులాగా అందిస్తారు. ఒక అక్కలాగా, ఒక తల్లిలాగా వారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలమ్మా. మీ వారిని కూడా సంఘం గురించి ప్రోత్సహిస్తుంటారు, మాకు తెలుసు. ఇటువంటి ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలమ్మా. తర్వాత సుజాత గురించి ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మోదీ ఎక్కడో సుజాత అట్లా మన ఏరియాకు. కాబట్టి సుజాత మా అమ్మాయిని స్వాగతం చూసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరిని పేరు స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, నేను ఊహించి చెప్పట్లేదు, నేను ఏదో పొగడాలని చెప్పట్లేదు. ఈ కార్యక్రమాలు నేను చేయడానికి నాకు ఇంట్లో సహకరించినటువంటి మా మిస్సెస్ మనమ్మ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ఈ సభా వేదికగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఒక స్టేజ్లో 20లో నేను అన్నదానం చేస్తుంటే ఎన్ని మాటలు చెప్పినా వినట్లేదు. మీ గుడ్డ తీసుకొని బయట మా కరోనా అంటించలేదు కూడా అదే ధైర్యంగా నన్ను ఆశీర్వదించి నన్ను ముందరికి ఆశీర్వదించలే. ఎందుకు అంటున్నానంటే సహకరించింది కాబట్టి ప్రత్యేకంగా ఆమెకి నేను చెప్పకూడదు, కానీ నేను చెప్పాలని నా హృదయంలో ఉంది. మనమ్మ గుప్తా గారు ఒకసారి లేచి నిలబడిస్తుందిగా కోరుకుంటున్నాను. వారికి ప్రత్యేకంగా మన సంఘంలో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరియు రెండోది ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ మనకు ఉన్న పెద్దలందరూ మనకు సహకరించేవాళ్ళు. మన సంఘంలో ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ మెంబర్లే. ఇది మనం గర్వించదగిన విషయం. ఇది ఏ సంఘంలో లేదండి ఇంత. అటువంటి సంఘానికి మనం చీఫ్ అడ్వైజర్గా ఉండి మనకు సలహాలు అందిస్తూ మనల్ని ముందుకు నడుపుతూ 2 రోజుల కోసం నేను సురేందర్ గుప్తా గారు ఫోన్ చేయండి. గుప్తా గారు మీకు ఏం కావాలి, ఏం చేస్తున్నారు, మీ ఆలోచన ఏంది, ఎట్లా జాగ కోసం పోదాము, తిరుగుదాము. నిజంగా చెప్పాలంటే నేను అడగవలసిన మాట సురేందర్ గుప్తా గారే అడుగుతారు. అటువంటి ఆ మంచు అంటే చల్లదనం, ఆ చల్లదనం కలిగినటువంటి కొండని మన మంచుకొండ సురేందర్ గుప్తా గారు. వారిని ఒక్క 2 నిమిషాలు ఈ సంఘం గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం నూతన ఆంగ్ల క్యాలెండర్ పంచాంగం ఆవిష్కరిస్తున్నటువంటి అధ్యక్షుడు మరి డాక్టర్ రాజీవ్ గుప్తా గారు, వారికి ముఖ్యంగా అమర్నాథ్ గారు, సత్తయ్య గారు, మరి ప్రాజెక్ట్ చైర్మన్ అభిషేక్ గారు, ఈసీ మెంబర్స్ అయినటువంటి ఈసీ మెంబర్స్, కార్యవర్గ సభ్యులు, కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మరియు ఈరోజు ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ టూరిజం చైర్మన్ అయినటువంటి ఉప్పుల శ్రీనివాస్ గారు. మరి మనకు ఆర్యవైశ్యంలో ఎల్లప్పుడూ నేనున్నాను, అందరికీ ఏ సమస్య వచ్చినా కూడా తిరగడానికి వల్ల ముగిపోయిన గారు. ఆ విధంగా ఈరోజు బీబీజీ గ్రూపు మన ఆర్యవైశ్య గారు అందరికీ కూడా మేము సహాయ సహకరించినటువంటి బీబీజీ రాజు గారు. మరియు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా కూడా నేను దానికి ఆర్థిక సహాయం చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటూ అందరికీ కదంటూ ఉంటున్నటువంటి ఎంబడి రమేష్ అన్న గారు. మరి కరోనా కాదు, ఏదైనా ప్రకృతి సంబంధించిన విపత్తులు జరిగినప్పుడు నామతో సహాయ సహకారాలు మరి తెలంగాణ ప్రజానికం కాదు భారతదేశానికి అందించినటువంటి ఎల్వి కుమార్ గారు కూడా ప్రత్యేకంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మరి ఉపేంద్ర అన్న ముఖ్యంగా ఆర్యవైశ్య లీడర్ అంటే ఒక అందరికీ మార్గదర్శనం. ఎవరైనా లీడర్ అంటే ఇంటికాడ కూర్చొని ఏ కార్యక్రమం చేయకుండా 10 సార్లు తెప్పించుకొని ఏ పని చేయకుండా ఒక లీడర్ కాదు. ఏ సమస్య వచ్చినా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కూడా స్పందించి నేను ఉన్నానంటూ ధైర్యం చూపినప్పుడు ఎవరైనా కూడా ఏ కార్యకర్త కూడా మరి ఎక్కడైనా కూడా తన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ ఆర్యవైశ్య సంఘం తెలిసింది ఎందుకంటే మన సంఘ సభ్యులు కాదు, ఆర్యవైశ్యులకు ఎటువంటి ఆపద కలిగినా ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను ముందున్నానంటూ నడిపించిన వ్యక్తి నిజమైన రాజకీయ నాయకుడు. పూర్వకాలంలో ఆర్యవైశ్యులు ఏంటంటే ఒక భయము 10 మందిలో మాట్లాడే పెరిగిన 2 ఉండేవి. ఈరోజు మనకు అటువంటి అవకాశం లేకుండా పెద్ద పెద్ద నాయకులు మనకు పుట్టుకొచ్చారు. మనకి ఏ సమస్య వచ్చినా కూడా ధీటుగా వాడు ఒక్క దెబ్బేసి మనం 100 దెబ్బలేసే శక్తిగా ఎదగమంటే మనం చేసిన కార్యక్రమాలు కానీ మనం ఈరోజు మరి పబ్లిక్లో సేవ చేసే కార్యక్రమాలు ముందుంటున్నాం. మరి ఆదివాసీ సంఘం పెద్దపెద్ద ఆదివాసీ సంఘం ఒక చిన్న సంఘమైనటువంటి ఒక వచనంలాగా ఎంతైతే విలువైనదో మరి ఈరోజు కార్యక్రమంలో కరోనా కానీ సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరం నిర్వహించడం కానీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కానీ ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు డాక్టర్ గారి ముందు తానున్నానని మీ సంఘ సభ్యులకు ఏదైతే తోడ్పాటు చేస్తుందో నిజంగా రాజకీయ నాయకుడు గారు ఒక సంఘంలో నాయకుడు ఎలా ఉన్నారో మనకు అందరికీ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనమందరం కూడా ఏ ఆర్యవైశ్యుడికి ఎక్కడైనా కూడా సమస్య వచ్చినప్పుడు మనమందరం కూడా ఆర్యవైశ్యుడికి తోడ్పడడం చేసినప్పుడు మనం ఒక రాజకీయంగా వెళ్ళడం కాకుండా కూడా రాబోయే కాలంలో రాజకీయ వారసత్వంలో రాజకీయ నాయకుడిగా ముఖ్య పాత్ర పోషిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ మన ముందు ఏదైనా ఎలక్షన్ నిలబడ్డప్పుడు మన వంతు బాధ్యతగా ఏ ఒక్కరు ఇతర వ్యక్తులు ప్రతి ఒక్క నాయకుడు అంటే ఒక పార్టీ సంబంధం కాదు. మన ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తింపు పొంది మనతో పాటు మరొక 50 మంది వేరే క్యాన్సర్ ఓటేసినప్పుడు మన రాజకీయంగా వెలువతో మనం కూడా వాళ్ళు తోడ్పడత చేసినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం ఏది చేయకుండా ఏ సమస్యను కూడా మనం చూసుకోకుండా వాళ్ళకు తోడ్పడత చేయకపోతే మనం ఎప్పటికైనా వెనుకబడి ఉంటాం. మన రాజకీయ వెనుకబడి ఉంటాం, మనం దేనిగా వెనుకబడి ఉంటాం. ఓన్లీ మనం కూడా ఆర్థికంగా వేరే వాళ్ళకు ఉపయోగపడతాం కానీ రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్ళాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన నాయకులను గుర్తించాం, మన నాయకులతో పని చేసుకుంటాం, వాళ్ళని వెంటనే కూడా మన సమస్యలు తీసుకుందాం కోరుతున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే మనకు రాజకీయాలు చెప్తున్నారు మన ఆర్యవైశ్య సంఘం ఒక ప్రముఖ ఒక బిల్లు పెడదామని ఆకాంక్ష ఉన్నాడు. మరి మీరు దానికి ఒక గవర్నమెంట్ సహాయ సహకారం అందజేసి మంచిది. అంతే ఏ పని కూడా మనం అందరం కూడా తల ఒక లక్ష వేసుకుంటే సమస్య కాదు. మనం మిషనరీలో ఇమీడియట్ కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. మీరు బుట్టబడిగా శ్రీకారం చుట్టండి, మా వంతు బాధ్యత కూడా మేము నిర్వర్తిస్తాం. మేము ఇక్కడ ఉంటున్నా కూడా నేను కూడా ఇక్కడ సమస్య అందరం కూడా తల ఒక లక్ష చేసి మీ యొక్క ఏదైనా సమస్య చూడండి మేము కూడా తోడ్పడడం చేస్తాం. మాకు మహిళా కూడా చేర్పించేసి మీ యొక్క భవనానికి తొందరగా రూపకల్పన చేసి ఉగాది వల్ల మీరు గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. మరి చేయవలసిన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చిన్నపిల్లలు ఎవరన్నా పాట పాడగలిగినా డ్యాన్స్ చేయగలిగినా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు ఒక 2 ఏం సంగతి వెంకటేశ్వరరావు డ్యాన్స్ చేయాలి, కలిసి చేసుకోవడం. కాబట్టి దయచేసి ఇప్పటి గ్రూపులు మర్చిపోవద్దు. చైతన్య పుట్టిన పంచముఖలో దిల్సుఖ్ నగర్లో ఇంకోటి రాబోయే కాలంలో వారికి ఒకటే కాకుండా ఎన్నో బిజినెస్ ఉన్నాయి. కానీ రమేష్ గారు ఎప్పుడు తన గురించి గొప్ప చెప్పుకోడు. కానీ ఎంతో శ్రమపడి ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ సిటీలో ఇంత మంచి పేరు సంపాదించినటువంటి మా రమేష్ అన్నకు నమస్కారం తెలిపి వారి ఈ సంఘానికి సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. రాజుగారు కూడా చాలా టైం తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే రాజుగారు చాలా బిజీ అయినా మన సంఘం సో మంచుకొండ సురేందర్ గారు ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ఎంతమంది పేద విద్యార్థులు ఎంత విద్యావంతులై ప్రయోజకులు అవుతున్నారు.
వారి మిసెస్ పేరు మీద అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా చెప్తున్న అన్నపూర్ణ అంటేనే నిజంగా అన్నపూర్ణ దేవులనే అవుతారు. వారు ప్రతి ఒక్కరిని ఆదరిస్తారు. వారి ఇంటి కార్యక్రమాలు भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सामदत्तिस्तदयवशः. Second standard Bhagavad Gita. अन्ये च बहवः शूराः मदकृत्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाय सर्वे युद्धाविशारदाः मधुरास्तं अतरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपते मधुरं నువ్వు ఇయ్యవే నువ్వు రావయ్యా చెప్తే ఈ కార్యక్రమానికి ఇంకొక జే ఆద్య. సో ఆ అమ్మాయికి మనం స్వాగతం పలుకుతాము. ఆ అమ్మాయి చేత కూడా ఇటువంటి పాటలు కానీ డ్యాన్స్ కానీ ఆ అమ్మాయికి ఏది వస్తే అది చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జే ఆద్య రెడీ ఉంది. వెల్కమ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆద్య. దయచేసి సైలెన్స్ ప్లీజ్. మహామృత్యుంజయ మంత్రం చెప్పారు కదా, ఇప్పుడు బర్త్డే సాంగ్ ఇన్ సాంస్క్రిట్ చెప్పగలుగుతావా? బర్త్డే సాంగ్ సంస్కృత్ స్వాతి థ్యాంక్ యూ ఆద్య. థ్యాంక్ యూ ఆద్య. నీ ఈ 3 years ప్లస్ లో కూడా నువ్వు ఇట్లా ధైర్యం వచ్చి సేవింగ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా నా మనవరాలని చెప్పట్లేదు. ఈమె కోసం ప్రత్యేక కార్తికేయ ఆద్య అన్న వీడియో ఛానల్ ఉన్నది. మీరు ఎవరైనా ఫోన్కి వెళ్ళి చూసుకోవచ్చు. అమ్మాయి పాటలు అన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. మరో వెరీ మచ్ ఆద్య. థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ అన్న. అందరికీ థ్యాంక్స్. పితృదేవతలను తలుచుకొని అన్నదానం వస్త్రదానం చేస్తారు. ప్రజలు కులమత భేదాలను మరచి ఆనందంగా కలిసిమెలిసి జీవిస్తారు. జాతి సమైక్యత వృద్ధి చెందుతుంది. కరుణ, శాంతి గుణాలను ప్రజలు అలవర్చుకుంటారు. థ్యాంక్ యూ. కార్తికేయ. ప్రేమతో నాన్న
ప్రేమతో వాడవా? తాత ప్రేమతో ప్రేమతో వాడింది మా కూతురు బాగుంది. థ్యాంక్ యూ మిసెస్ పెద్దరాజు గారు వారి చేతుల మీదుగా జే కార్తికేయుడు చిరుకానుక ఇంకొక గణ్యం మన నమస్తే శివమహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసురమయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుఃఖహరే